కార్గిల్ విజయ దినోత్సవ్ సందర్భంగా కార్గిల్ యుద్ధ వీరులకు నివాళులర్పిస్తూ కాకినాడ నగరంలో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. కాకినాడ బాలాజీ చెరు సెంటర్ నుండి జిల్లా పరిషత్ సెంటర్ వద్ద గల అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ సాగింది. ఈ ర్యాలీలో బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్, బీజేపీ నాయకులు గట్టి సత్యనారాయణ, ఎనిమిరెడ్డి మాలకొండయ్య, కోకిలిగడ్డ గంగాధర్, మాజీ కార్పొరేటర్ సాలగామ లక్ష్మీ ప్రసన్నలతో పాటు ఎన్సీసీ విద్యార్థులు, పీఆర్ కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ యువమోర్చా నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రామ్కుమార్లు మాట్లాడుతూ భారతదేశంలోకి కార్గిల్ మార్గం ద్వారా చొరబడేందుకు పాక్ ముష్కరులు చేసిన ప్రయత్నాన్ని భారత్ అప్పటి మాజీ ప్రధాని స్వర్గీయ వాజ్పేయి హయాంలో చేసిన యుద్ధంలో పాక్ చర్యలను తిప్పికొట్టడం జరిగిందని, ఈ యుద్ధంలో దాదాపు 570 మంది వరకు భారత సైనికులు తమ ప్రాణాలను బలిదానం చేయడం జరిగిందని, వారి త్యాగాలను స్మరించుకుంటూ 2 రోజుల పాటు కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు పాల్గొన్నారు. ఆ యుద్ధంలో చాలా మంది జవాన్లు 576 మంది జవాన్లు చనిపోవడం జరిగింది. అలాగే ఈ 1367 మంది ఈ యుద్ధంలో గాయపడడం జరిగింది. దీని కారణంగా మన పాకిస్తాన్ సైన్యం కార్గిల్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే మన భారత సైన్యం వాళ్ళని తరిమికొట్టి మన జాతీయ జెండాను, అంటే రేపు జూలై 26న 1999లో జాతీయ జెండాను కార్గిల్లో ఎగరేయడం జరిగింది మన ప్రాంతంలో మళ్ళీ తిరిగి. కాబట్టి దానికి గుర్తుగా ప్రతి సంవత్సరం మనం ఈ కార్గిల్ యుద్ధానికి సంబంధించి ఆ అమరవీరులను తలుచుకోవడం జరుగుతుంది, వాళ్ళకి నివాళులు అర్పించడం జరుగుతుంది. అందుకే ఈరోజు 25వ తారీఖున ఈ ర్యాలీ కాకినాడ జిల్లాలో హెడ్ క్వార్టర్లో పెట్టుకోవడం జరిగింది. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ ర్యాలీ. అలాగే కూటమి నాయకులు ప్రతి ఒక్కరూ ఈ ర్యాలీలో పాల్గొనడం జరుగుతుందండి. ఇది 25వ తారీఖున ఇక్కడ బాలాజీ చెరువు సెంటర్ కాడి నుంచి ఇప్పుడు స్టార్ట్ అవ్వి అమరవీరుల స్తూపం దాకా, పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్న అమరవీరుల స్తూపం దాకా ఈ ర్యాలీ పూర్తవడం జరుగుతుంది. అక్కడ జ్యోతి వెలిగించి 24 గంటలు ఆ అమరవీరుల స్తూపం దగ్గర జ్యోతి వెలిగించి రేపు జవాన్లందరికీ సన్మానం చేయడం జరుగుతుందండి. ఇంకా ప్రాణాలు అర్పించిన ఈ మన వీర జవాన్ల స్మృతిగా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా రేపు కాలేజీల్లో ఈ సెమినార్లు పెట్టడం జరుగుతుంది. కార్గిల్ యుద్ధ సందర్భంగా ఏ నేపథ్యంలో జరిగింది, ఏ విధంగా మన సైన్యం విజయం సాధించింది అని చెప్పడం జరుగుతుంది. మనం గమనిస్తే కనుక మనకి స్వాతంత్రం వచ్చింది, దేశం మత ప్రాతిపదికన 2గా విడిపోవడం జరిగింది. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ కాశ్మీర్ మీద కన్నేసి ఎప్పుడు కబలిద్దామా అని చూస్తూ ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే కార్గిల్లో కొంతమంది ముష్కరులను పంపడం, ఆ తర్వాత డైరెక్ట్గా పాకిస్తాన్ సైన్యం ఎంటర్ అవ్వడం, మన అప్పటి స్వర్గీయ ప్రధానమంత్రి అయిన వాజ్పేయి గారి నేతృత్వంలో మన సైనికులు వీర పోరాటం చేసి దగ్గర 527 మంది సైనికులు ప్రాణత్యాగం చేయడం జరిగింది. చాలా చిన్న వయసు ఆఫీసర్లు కూడా 30 వయసులో ఉన్న ఆఫీసర్లు, జవాన్లు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. వారి స్మృతిగా ఈ 2 రోజుల కార్యక్రమం మన కాకినాడలో నిర్వహించడం జరుగుతుంది.